అమ్మ నాన్నలందరూ తర్వాత నేను అన్ని విషయాలు మాట్లాడతాను. ప్రస్తుతం డైరీ గురించి మాత్రమే మాట్లాడతాను. ఒక పుస్తకం, చిన్న పుస్తకం మా చేతిలో. ఈ పుస్తకం ఏమి దీని విలువ అంటే, అంగిట్లో కొనుక్కుంటే దీని విలువ ఓ 50 రూపాయలు 60 రూపాయలు అంతే. నా చేతిలో ఉంటే ఈ విలువ ఈ ఫోటో వరకే అంతే. మీ పిల్లల చేతికి పోయిన తర్వాత ఈ స్టూడెంట్స్ డైరీ యొక్క విలువ అసలు మనం విలువ కట్టలేనిది. కారణం రాష్ట్రంలోనే ఎక్కడ కూడా స్కూల్ డైరీ అనేది గవర్నమెంట్ స్కూల్స్ లో లేనటువంటి పద్ధతి. ఏంటి ఈ స్టూడెంట్స్ డైరీ అంటే? పిల్లలు మీరు వినాలి, తల్లిదండ్రులు కూడా వినాలి. ప్రైవేట్ స్కూల్లో మీరు అడుగు పెట్టగానే 150 రూపాయలు లేదా 200 రూపాయలు తీసుకొని ఇది మా స్కూల్ డైరీ అని వాళ్ళ స్కూల్ పేరుని వేసుకొని మీకు పిల్లలకు ఉపయోగపడుతుంది కాదు, మీ పిల్లలకు అమ్ముతారు. అలా స్టూడెంట్స్ డైరీ తీసుకొని వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వాటి హోంవర్క్స్ ని దీంట్లో నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు బిజీగా ఉన్నా, టీవీ చూస్తున్నా, డ్యూటీలో ఉన్నా, పనులకు పొలాలకు పైన ఈ బుక్ను ముందు పెట్టుకుంటారు. పొద్దున తెలుగు సార్ ఏం చెప్పినారో చూసుకుంటారు, పొద్దున రాసుకుంటారు. క్లాస్లో సార్ చెప్పినాక హోంవర్క్ రాసుకుంటారు. హిందీ ఏం చెప్పినారు, ఇంగ్లీష్ ఏం చెప్పినారు, మేడం ఏం చెప్పారు, మ్యాథ్స్ సార్ ఏం చెప్పారు, సైన్స్ సార్ ఏం చెప్పారు, సోషల్ సార్ ఏం చెప్పారు, ఓపెన్ చేసుకొని వీటిని హోంవర్క్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం స్కూల్లో దీన్ని ఆవిష్కరించడానికి, డైరీని ఇంట్రొడ్యూస్ చేయడానికి ముఖ్యమైన కారణాలు 2 నా వరకు. ఒకటి, పిల్లలు ఎప్పుడైనా అడిగితే హోంవర్క్ ఒక మాట చెప్తారు, మేడం మర్చిపోయినాం సార్ అని. ఎందుకంటే ఉదయం 9 గంటలకు వచ్చిన పిల్లలు 4 గంటల వరకు మేమంతా వెళ్ళి ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్తూ ఉంటాం. కొన్ని విషయాలు మర్చిపోతారు పిల్లలు. తెలుగు హోంవర్క్ చేసింటారు, హిందీ హోంవర్క్ మర్చిపోతారు, ఇంగ్లీష్ చేస్తారు, మ్యాథ్స్ హోంవర్క్ మర్చిపోతారు. అలా మర్చిపోకుండా నోట్ చేసుకొని రాయడానికి ఒక ఆయుధం లాగా పనిచేస్తుంది ఈ జెడ్పిహెచ్ఎస్ చిన్న పెండేకల్ స్టూడెంట్స్ డైరీ. ఇక మీదట చిన్న పెండేకల్ పిల్లలు హోంవర్క్ మర్చిపోయినాము అని చెప్పడానికి లేదు, గుర్తు లేదని చెప్పడానికి లేదు. చేస్తున్నారా లేదా చూడండి, చేశారా లేదా మేము చూస్తాము. ఇది టీచర్, స్టూడెంట్ మరియు పేరెంట్ ముగ్గురిని కలిపేటువంటి పుస్తకము ఈ యొక్క స్కూల్ డైరీ. వీలైతే నేనైతే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటానంటే ఇలాంటి స్టూడెంట్స్ డైరీని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్రం అంతా ప్రభుత్వమే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ సహా ఇక్కడ మొదలు పెట్టినటువంటిది. ఎంత పెద్ద అడవైనా ఒక చిన్న విత్తనము మొదటి మొక్కతోనే మొదలవుతుందని పెద్దలు మీ అందరికీ తెలుసు. ఎంత పెద్ద సముద్రమైనా ఒక చుక్క నీటి బొట్టుతోనే మొదలవుతుందని మీ అందరికీ తెలుసు. ఈ యొక్క డైరీని ప్రభుత్వము నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇచ్చే వరకు ఇదొక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము నేను చిన్న పెండేకల్లో పనిచేసేంత వరకు, ప్రభుత్వం ఇచ్చే వరకు నేనే పిల్లలందరికీ ప్రతి సంవత్సరం ఇస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా పని అనుకోవడము, ఆరంభించడము సులభమే, కానీ చివరి వరకు దాన్ని పాటించడం కష్టం. అది పాటించి చూపిస్తాము అని చెప్పి మీ అందరికి ప్రామిస్ చేస్తున్నాను. ఆదోని మండలం, ఇది చిన్న పెండకల్ గ్రామం. ఇది జెస్పీ స్కూల్. ఇది వాసవి మేడం బంగారులకు సొంత డబ్బులతో ఆమె వేయించింది. ఏం వేయించింది? స్కూల్ రేకులు అన్నీ పిల్లలు వాన వస్తే నానిపోతారని మొత్తానికి ఆమె సొంత డబ్బులు ఖర్చు పెట్టి వేయించింది. ధన్యవాదాలు. అరవింద్ 8వ, 9వ క్లాస్ స్కూల్లోనే చదువుతున్నాడు.